Hello everyone, welcome to my channel Study of Human Body. ప్రీవియస్గా ఫస్ట్ చాప్టర్ సెల్ టాపిక్ కంప్లీట్ అయింది. టుడే వీడియోలో చాప్టర్ 2 హెమటాలజీ అంటే బ్లడ్ కోసం అనమాట. కొన్ని టెక్స్ట్ బుక్స్లో హెమటాలజీ అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో బ్లడ్ అని ఉంటుంది. నేమ్ ఏదైనా కాన్సెప్ట్ ఒకటే. ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి సెల్, టిష్యూస్, గ్లాండ్స్, మెంబ్రెయిన్స్ ఇలా చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేశాను. మీరు ఒకవేళ చూసి ఉండకపోతే ఛానల్ ఒకసారి విజిట్ చేసి అవన్నీ చూసిన తర్వాత ఈ టాపిక్ రండి. ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్ అర్థమైతే ఈ క్లాస్ ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకని ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ క్లాస్కి రండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాట్ ఈస్ బ్లడ్? అసలు బ్లడ్ అంటే ఏంటి అంటే, బ్లడ్ ఈజ్ ఎ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేస్తున్నాను, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కనెక్టివ్ టిష్యూ కోసం వీడియోస్ చేశాను. ఆ వీడియో చూడకపోయి ఉంటే ఈ క్లాస్ అర్థం కాదనమాట. అందుకని ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్లడ్ ఈజ్ ఎ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. ఇట్ సర్క్యులేట్స్ కాన్స్టాంట్లీ అరౌండ్ ద బాడీ. బ్లడ్ కంటిన్యూస్గా మన బాడీ అంతా సర్క్యులేట్ అయి ఉంటుంది కదా, అదనమాట. ప్రొపెల్డ్ ద పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద హార్ట్. ఎలా సర్క్యులేట్ అవుతుంది? హార్ట్ పంపింగ్ చేయడం వల్ల మొత్తం బాడీకి సప్లై అవుతుంది. సో బ్లడ్ని పంప్ చేసేది హార్ట్. ఇది జనరల్గా అందరికీ తెలిసి ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. Blood is a fluid connective tissue. It circulates constantly around the body, propel the pumping action of the heart. Okay. ఇప్పుడు it transports. బ్లడ్ మన బాడీలో ఉంటూ ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేసేవన్నమాట. వీటి కోసం కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ది, డిజాల్వ్డ్ గ్యాసెస్ ఇంక్లూడ్ O2. O2 అంటే ఆక్సిజన్, అందరికీ తెలుసు కదా. బ్లడ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో బ్లడ్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. నెక్స్ట్, న్యూట్రియంట్స్ని బ్లడ్ ఎలా క్యారీ చేస్తుంది అంటే, మనం తినేది ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా బ్లడ్తో కలిసిపోదు, డైజెస్ట్ అయిన తర్వాత అందులో ఉన్న న్యూట్రియంట్స్ బ్లడ్లోకి యాడ్ అయ్యి బ్లడ్ మొత్తం బాడీకి సప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్, హార్మోన్స్ ఎలాగ బ్లడ్ నుంచి వెళ్తాయి అంటే, ప్రీవియస్ క్లాసెస్లో గ్లాండ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, ఎండోక్రైన్ గ్లాండ్స్కి డక్ట్స్ ఉండవు, డైరెక్ట్గా హార్మోన్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది అని. సో ఆ విధంగా బ్లడ్లో ఉన్న హార్మోన్స్ మొత్తం అంతా బాడీ సప్లై అవుతాయి అన్నమాట. నెక్స్ట్, హీట్ ఎలా వస్తుంది బ్లడ్లోంచి, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే, జనరల్గా అందరం చేస్తాం కదా, చల్లగా ఉన్నప్పుడు చేతుల్ని రబ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా రబ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. అలా బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హీట్ అక్కడ జనరేట్ అవుతుంది. సో బ్లడ్ హీట్ని కూడా క్యారీ చేస్తుంది. నెక్స్ట్, యాంటీబాడీస్ అండ్ సెల్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఈ యాంటీబాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి అంటే, ఇప్పుడు బయట నుంచి ఎనీ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియా లేదా ఫారెన్ బాడీ లాంటివి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాని మీద ఫైట్ చేయడానికి ఈ యాంటీబాడీస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే బ్లడ్లో ఇమ్యూన్ సెల్స్ ఉండడం వల్ల కామన్ ఫీవర్, కోల్డ్, కఫ్ లాంటి వాటికి రికరెంట్గా మనము సిక్ అవ్వకుండా ఉండడానికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్, బ్లడ్లో ఉండేది ప్లాస్మా ప్రోటీన్స్ ఇంక్లూడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అనమాట, బ్లడ్లో ఉంటుంది. ఇదేంటంటే మనకి ఎక్కడైనా ఇంజరీ అయినప్పుడు ఒక 2-3 మినిట్స్కి అక్కడ ఒక క్లాట్ లాగా ఏర్పడుతుంది కదా, అక్కడ ఉండేది క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ ప్లాస్మా ప్రోటీన్ అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు గమనిస్తే ఆ వైర్లో బ్లడ్ అంతా కూడా కింద క్లాట్ అయిపోయి పైన ఒక సీరం లాంటి స్ట్రా కలర్ లిక్విడ్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. దాన్నే ప్లాస్మా ప్రోటీన్ అంటాం. యాక్చువల్గా మనకి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు బ్లడ్ తీస్తారు, కానీ బ్లడ్ని టెస్ట్ కోసం యూజ్ చేయరు, ఈ ప్లాస్మా ప్రోటీన్స్ని యూజ్ చేస్తారు. సో బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు వైల్ పక్కన పెడితే ఆ వైల్లో ఉండే రియేజెంట్స్ వల్ల
మనకి అందులో ఉన్న బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ అంతా కిందకి సెటిల్ అయిపోయి బ్లడ్‌లో ఉండే ఈ ప్లాస్మా ప్రోటీన్ అనేది పైకి సెపరేట్ అవుతుందన్నమాట. మనకి ఏ బ్లడ్ టెస్ట్ అయినా చేసేది ఈ ప్లాస్మా ప్రోటీన్స్‌ని యూజ్ చేసే. మీకు అసలు ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయి అనే ఒక ఐడియా రావడం కోసం స్క్రీన్ పైన ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఫర్దర్ క్లాసెస్‌లో ఈ ప్లాస్మా ప్రోటీన్స్ కోసం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్రగ్స్. డ్రగ్స్ బ్లడ్‌లో ఎందుకుంటాయి అని డౌట్ పడకండి. డ్రగ్స్ అంటే మనకి సిక్‌గా ఉన్నప్పుడు ఏదైనా మెడిసిన్ వేసుకుంటాం కదా! సో, ఆ మెడిసిన్ డైరెక్ట్‌గా మనకి ఎఫెక్ట్ అయిన ప్లేస్‌కి వెళ్ళదు. బ్లడ్‌లో డైల్యూట్ అయిన తర్వాత బ్లడ్ ద్వారా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ రికవర్ చేస్తదనమాట. సో, అందుకని డ్రగ్స్ అనేవి మన బ్లడ్‌తో ట్రాన్స్‌పోర్ట్ అవుతాయి. నెక్స్ట్ వేస్ట్. మన బ్లడ్‌లో వేస్ట్ ఏముంటుంది అని ఆలోచిస్తే కిడ్నీలు మన బ్లడ్‌ని ఫిల్టర్ చేసి యూరిన్‌ని సెపరేట్ చేస్తాయన్నమాట. ఈ ప్రాసెస్ కోసం అప్‌కమింగ్ క్లాసెస్‌లో ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అండ్ నెక్స్ట్ బ్లడ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ అంటే బ్లడ్‌ని ఈ విధంగా కూడా పిలవచ్చు. ఎలా అంటే ఫ్లూయిడ్ ఆఫ్ లైఫ్. ఎందుకు ఫ్లూయిడ్ ఆఫ్ లైఫ్ అని బ్లడ్‌ని మనం పిలవాలి అంటే మనకి O2 మన బాడీకి చాలా అవసరం. ఇది అందరికీ తెలిసిందే. సో, ఇంత ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్‌ని బ్లడ్ క్యారీ చేస్తూ మొత్తం బాడీ పార్ట్స్‌కి సప్లై చేస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ ఆఫ్ లైఫ్ అని బ్లడ్‌ని అనొచ్చు. CO2 బయటికి ఎక్స్‌క్రీట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆర్ ఫ్లూయిడ్ ఆఫ్ గ్రోత్. ఈ ఫ్లూయిడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆర్ గ్రోత్ అని ఎందుకంటాము అంటే, మనం గ్రో అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, అంత ఇంపార్టెంట్ అయిన న్యూట్రియంట్స్‌ని బ్లడ్ క్యారీ చేస్తుంది. మన బాడీ అంతా సప్లై చేస్తుంది. సో, బ్లడ్ ద్వారా వచ్చిన న్యూట్రియంట్స్‌ని మన బాడీ పార్ట్స్ ఆర్ రిక్వైర్డ్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని మన డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తున్నాయి. సో, అందుకనే ఈ బ్లడ్‌ని ఫ్లూయిడ్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఫ్లూయిడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ థర్డ్‌ది ఫ్లూయిడ్ ఆఫ్ హెల్త్. బ్లడ్‌ని ఫ్లూయిడ్ ఆఫ్ హెల్త్ అని ఎందుకంటామంటే, హెల్తీగా ఉండడానికి వేస్ట్ అంతా తీసేయాలి. సో, మన బ్లడ్ వేస్ట్‌ని కూడా సెపరేట్ చేస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ ఆఫ్ హెల్త్ అని అనొచ్చనమాట. ఇక్కడ రిమూవ్ చేయడం అనేది ఎక్స్‌క్రిషన్ అని యూజ్ చేస్తాము. సో, ఎక్స్‌క్రిషన్ మీనింగ్ తెలిస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పక్కనే నేను మీనింగ్ కూడా రాసాను. ఎక్స్‌క్రిషన్ అంటే మీనింగ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్. ఇదెందుకు ఇంత స్పెసిఫిక్‌గా చెప్తున్నాను అంటే మన ఈ ఎనాటమీ మొత్తం కూడా ఎంటైర్ ఎనాటమీ ఎక్స్‌క్రిషన్ అనే వర్డ్ చాలా చాలా యూజ్ అవుతుంది. సో, మీనింగ్ తెలియకపోతే తెలుసుకోండి. ఎక్స్‌క్రిషన్ అంటే రిమూవల్ ఆఫ్ వేస్ట్. సో, మన బాడీలో ఉండే బ్లడ్ వేస్ట్‌ని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ ఆఫ్ హెల్త్ అని కూడా అనొచ్చనమాట. అండ్ బ్లడ్ మేక్స్ అప్ అబౌట్ 7% ఆఫ్ బాడీ వెయిట్. బ్లడ్ అనేది మన టోటల్ బాడీ వెయిట్‌లో 7% వెయిట్‌ని క్యారీ చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ బ్లడ్ నెవర్ స్టాప్స్ మూవింగ్ ఇన్ ద బ్లడ్ వెసెల్స్. అంటే బ్లడ్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉండే ఆ కండిషన్‌ని స్టాప్ చేయదనమాట. కదా! మన బాడీలో బ్లడ్ ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. అది స్టాప్ అయ్యింది అంటే మనం డెత్‌కి దగ్గరగా ఉన్నామని అర్థం. ఓకే. సో, నెక్స్ట్ అండ్ ద కంటిన్యూయల్ బ్లడ్ ఫ్లో మెయింటైన్స్ ఎ ఫెయిర్లీ కాన్స్టాంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బాడీ సెల్స్. మన బ్లడ్ మొత్తం బాడీ సెల్స్‌కి సప్లై అవుతున్నప్పుడు మొత్తం అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా ఈక్వల్‌గా ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ కంట్రోలింగ్ కీ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ద పీహెచ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పీహెచ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. లోపల బ్లడ్ యొక్క పీహెచ్ అండ్ మనం తీసుకునే వాటర్‌లో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం ఇవన్నీ కూడా ఈవెన్‌గా మొత్తం బాడీ అంతా సప్లై అయ్యేలాగా ఈ బ్లడ్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ద బ్లడ్ ఆల్సో హెల్ప్స్ టు మెయింటైన్ కోర్ బాడీ టెంపరేచర్ బై డిస్ట్రిబ్యూటింగ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై మెటబాలికల్లీ యాక్టివ్ ఆర్గన్స్. ఇందాక చెప్పుకున్నట్టు బ్లడ్ హీట్‌ని జనరేట్ చేస్తుంది.
ఎక్కువగా మెటబాలికల్లీ యాక్టివ్‌గా ఉన్న ఆర్గాన్స్ దగ్గర హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందనమాట. ఈ మెటబాలికల్లీ యాక్టివ్ ఆర్గాన్స్ ఏంటి అంటే, ఇక్కడ చెప్తున్నాను చూడండి. సచ్ యాస్ వర్కింగ్ స్కెలిటల్ మజిల్స్. అంటే మనం మజిల్ మూవ్‌మెంట్ ఎక్కువ చేసినప్పుడు హీట్ ఆటోమేటిక్‌గా బ్లడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మీరెప్పుడైనా గమనిస్తే ఎక్సర్‌సైజెస్ చేసినప్పుడు, ఏమైనా వెయిట్ లిఫ్టింగ్స్ చేసినప్పుడు, లేదా స్టేర్స్ క్లైంబింగ్ చేసినప్పుడు, స్టెప్స్ ఎక్కినప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో బాడీ అంతా హీట్ అయిపోయి చెమటలు పట్టడం మొదలవుతుంది మనకి. అలా చెమటలు ఎందుకు పడుతుంది అంటే గనక, బాడీ తనంతట తానే కూల్ చేసుకునే మెకానిజంని కూడా కలిగి ఉంటుందనమాట. సో, అందుకనే మనకి ఎప్పుడైనా చెమటలు పట్టినప్పుడు లేదా హాట్ వెదర్‌లో మనం ఉన్నప్పుడు మన బాడీ కూలింగ్‌గా అయిపోతుందనమాట. అండ్ ద లివర్ అరౌండ్ ద బాడీ. లివర్ కూడా మెటబాలికల్లీ యాక్టివ్ ఆర్గాన్. సో, ఇదంతా కూడా బ్లడ్ కోసం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్‌లో ప్లాస్మా ప్రోటీన్స్ కోసము ప్రాపర్టీస్ కోసం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మీకే ఎప్పుడైనా సిక్ అయినా కూడా మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ మీరే ఐడెంటిఫై చేసుకోగలరు. ఒక ఐడియా వస్తుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.